ఇప్పుడు ఆ మాధవ్ని పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి తీసుకెళ్లారంట. ఆ వార్త వినగానే ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళిపోయింది. నువ్వెప్పుడు తప్పు చేయవు బావా. వీళ్ళు బాధపడటం చూసి నువ్వేదో తప్పు చేశావని, నీ వల్ల వాళ్ళు బాధపడుతున్నారని రాత్రంతా నువ్వు నిద్రపోకుండా గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటావు. వీళ్ళేమో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న నువ్వు అవసరం లేదు, ఎక్కడ ఉన్న ఆ తమ్ముడు మాత్రం కావాలి. నువ్వు వెళ్ళొద్దు అన్నా వెళ్ళిందా? ఇప్పుడు తమ్ముడు బయటకు వచ్చాడని తెలియగానే ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. పోనీ ఆ విషయం అత్తయ్యగారన్నా చెప్పారా అంటే ఎలా దాచిపెట్టాలా అని ఆలోచిస్తున్నారు. వీళ్ళందరూ తప్పు చేస్తారు, చివరికి దానికి కారణం నువ్వంటారు. నీ మంచితనమే నీకు శత్రువు అవుతుంది బావా. నువ్విలా వీళ్ళ గురించి నువ్వు ఆలోచించినంత కాలం వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు. నీకు నచ్చని పని చేసిన తర్వాత కూడా ఇంకా నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం ఏంటి బావా? నువ్వు వద్దనుకుంది కాబట్టి గడప దాటింది. నువ్వు వద్దనుకుంది కాబట్టే ఆ తమ్ముడు బయటకొచ్చాడని తెలియగానే వెళ్ళిపోయింది. అమ్మా, టిఫిన్ పెట్టు. ఓ, ఇంకా టిఫిన్ కూడా ఉందనుకుంటున్నావా బావా? అది లేదు, అయిపోయింది. ఎప్పుడైతే కొడుకు స్టేషన్ నుంచి రిలీజ్ అయ్యాడు అన్నారో అత్తయ్య గారు క్యారియర్ కట్టి, పాపం కొడుకు సెల్లో ఉండి కష్టపడుంటాడు, తీసుకుని వెళ్ళు అని మహాలక్ష్మి వదినికి ఇచ్చి పంపించింది. ఇప్పుడు నీకు తినటానికి లేదు, నాకు తినటానికి లేదు. తినాలి అంటే బయట తినాలి, లేదంటే మళ్ళీ చేసుకోవాలి. అంతే కదా అత్తయ్య?